సార్ నమస్కారం సార్. నమస్తే అండి. ఇప్పుడు ఎప్పుడు అంటే చాలా రికార్డులు ఉంటుంటాయండి. ఈసారి భారతదేశంలో దట్టు ఏపీలో ఒక రికార్డు వచ్చిందండి. అదేంటంటే పోస్టల్ బ్యాలెట్ అంటే ఎవరికైతే ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళకి ఎలక్షన్ డ్యూటీ ఉన్న వాళ్ళకి మాత్రమే పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం ఉందండి. ప్రతి ఎలక్షన్లోనూ 1 లక్ష లోపు ఉంటాయటండి. ఈసారి 4.5 లక్షల మంది అప్లై చేస్తున్నారటండి. అలాగే వాళ్ళు వీళ్ళు ఉంటారు కదండి అంగన్వాడీలు, వాళ్ళు ఒక 50,000 మంది అప్లై చేస్తున్నారంట. ఇవన్నీ చూస్తే 5 లక్షలండి, ప్లస్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్. ఇవన్నీ చూస్తే మీకు ఏమనిపిస్తుంది అంటారు? ఒకటి దుర్గాప్రసాద్ గారు 2019 ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో కావచ్చు, వారి మేనిఫెస్టోలో కావచ్చు ఇచ్చినటువంటి అనేక హామీలు ఇస్తా కూడా ఉద్యోగులకు సంబంధించి నేను అధికారంలోకి వచ్చిన వెంటనే వారం రోజులు సిపిఎస్ రద్దు చేస్తానన్నమాట. ఆ తర్వాత విద్యుత్ మన ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళు కావచ్చు, ఎవరికైనా కానీ అవుట్ సోర్సింగ్లో పనిచేస్తున్న వాళ్ళందరికీ కూడా వాళ్ళకి పర్మనెంట్ చేస్తానని చెప్పాడు. ఉద్యోగ భద్రత కల్పిస్తానని చెప్పాడు. తర్వాత నేను వచ్చిన వెంటనే 2.5 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయి, ఖాళీలన్నీ భర్తీ చేస్తానన్నాడు. అంగన్వాడీలకి పక్కన తెలంగాణ రాష్ట్రంలో ఇచ్చేదానికంటే కూడా 1000 రూపాయలు ఎక్కువ ఇస్తానన్నాడు. ఇవన్నీ నమ్మారు. ఇవన్నీ నమ్మేటప్పటికీ ప్రభుత్వ ఉద్యోగులు అందరూ కూడా ఒక చేతితో కాదు 2 చేతులతో గుద్దారు ఓట్లు. ఏదో మనకేదో న్యాయం చేస్తాడో, పాపం ఈయన రాజన్న బిడ్డ కదా, రాజశేఖర రెడ్డి గారిలా మాట తప్పడం మనం చెప్పడం అనేటువంటి మాటలు కూడా చెప్తున్నాడు కాబట్టి ఒక ఛాన్స్ అని అడుగుతున్నాడు కాబట్టి అని వన్ సైడ్గా ఉద్యోగులు అందరూ చేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత అపరిచితుడిలాగా జగన్మోహన్ రెడ్డి గారు అసలు రూపం బయటకు వచ్చింది. 2.5 లక్షల ఉద్యోగం అంటే వాలంటీర్ ఉద్యోగాలు చూపించి ఈ ఉద్యోగాలు అంటాడు. అసలు అక్కడ విషయం ఏంటి? 2.5 లక్షల ఉద్యోగాలు ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయి, అవి భర్తీ చేయాలి. డిఎస్సి నిర్వహిస్తా అన్నాడు. డిఎస్సి నిర్వహించి నేను ఉపాధ్యాయుల పోస్టులు భర్తీ చేస్తా అన్నాడు. మెగా డిఎస్సి అన్నాడు. 5 సంవత్సరాలు ఒక్క డిఎస్సి నిర్వహించలేకపోయాడు. దాదాపు ఇక 50,000 ఖాళీలు ఉన్న ఉపాధ్యాయులు పోస్టింగ్లు. అదేవిధంగా అంగన్వాడీలు. నేను అంటుంది మాట ఇవ్వకపోగా వాళ్ళని రకరకాలైనటువంటి చిత్రహింసలు. ఏ విధమైన చిత్రహింసలు అంటే ఉద్యోగులు ఎటువంటి పరిస్థితులకు వెళ్ళిపోయారంటే గతంలోని జీతాలతో పాటు ప్రమోషన్లని లేకపోతే ఇంకా వేరే కోరికలు కోరేవారు. ఆఖరికి ఏమైపోయిందంటే అవన్నీ మర్చిపోయారు. నా జీతం నాకు పడితే చాలు అన్నట్టుగా అయిపోయింది. ఒకటి కాదు 3 వాళ్ళకి కూడా ఉద్యోగులైన వాళ్ళకి ఈఎంఐలని రకరకాలుగా కారో ఇల్లు కొనుక్కుంటారో, పిల్లలకి అంటే ఈఎంఐలు ఉంటాయి. అంటే అవన్నీ కూడా ఫెయిల్ అయ్యారు. ఒక ప్రభుత్వ ఉద్యోగికి అప్పు దొరకడం చాలా ఈజీగా దొరుకుద్ది, కానీ వాళ్ళే చెక్ బౌన్సులు. ఎందుకంటే వాళ్ళకి జీతం సరైన టైంలో పడదు. అంటే ఇవన్నీ ఇబ్బంది కాకపోతే ప్రభుత్వ ఉద్యోగులు కదా, ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడలేరు. వారికి ఒక ఎలా సద్వినియోగం ఒక మంచి అవకాశం వచ్చింది వాళ్ళు కసి తీర్చుకోవడానికి. ఎక్కడైనా చూసారా భారతదేశంలో కరోనా టైంలో ఉపాధ్యాయులు తీసుకెళ్ళి మా వైన్స్ దగ్గర మద్యం దుకాణాల దగ్గర కాపలా పెట్టాడు. ఇంకా నయం రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళని తీసుకెళ్ళి పవన్ కళ్యాణ్ గారి సినిమా రిలీజ్ అవుతున్నప్పుడు బ్లాక్ టికెట్లు అమ్మించాడు. మర్చిపోతారా వాళ్ళు? ఎప్పుడైనా ఒక చదువు చెప్పే ఉపాధ్యాయుడు మద్యం షాపు దగ్గర కాపలా కాస్తున్నాడు అంటే వాళ్ళు ఆయన దగ్గర చదువుకునే విద్యార్థులు చూసేందుకు మా మాస్టర్ గారు ఏంటి మద్యం దుకాణం దగ్గర కాపలా కాస్తున్నాడని. అంటే చేయించుకున్న పనులన్నీ చేయించాడు ఉద్యోగులతోటి. అయినా కూడా ఇతను ఏంటంటే అంగన్వాడీ కార్యకర్తలందరూ కూడా రోడ్ల మీదకి వస్తే కనీసం వాళ్ళకి కలిసి మీకేం కంగారు పడక్కలేదని ఒక భరోసా ఎక్కడ ఇస్తారంటే ఆ భరోసా కూడా ఇవ్వాలి. ఈ విధంగా ఇన్ని చేసిన తర్వాత ప్రభుత్వ ఉద్యోగులు కావచ్చు, అంటే ముఖ్యంగా ఎలక్షన్ డ్యూటీలో పనిచేసే వాళ్ళందరికీ కూడా ఈ రోజు మీరు అన్నారు 4 లక్షల మంది అన్నారు కదా, వీళ్ళతో పాటు ఇంకో రికార్డు కూడా ఉందండి. ఎప్పుడూ లేని విధంగా ఈ రోజున దాదాపు 25,000 మంది ఆంధ్రాకి టికెట్లు బుక్ చేస్తున్నారు ఎలక్షన్స్ రావడానికి ఇతర దేశాల నుంచి. 25,000 మంది అంటే రాష్ట్రం గురించి వాళ్ళకు కూడా ప్రేమ ఉంటుంది కదా. ఇక్కడ కూర్చుని మన జన్మభూమి ఎలా ఉందని ఆలోచించుకుంటారు కదా. వాళ్ళ ఓటు హక్కులు ఇక్కడ ఉంటాయి. వాళ్ళ చదువు గురించో ఉద్యోగం గురించో తాత్కాలికంగా అక్కడికి ఉండొచ్చు. దాదాపు 1-2 లక్షల రూపాయలు టికెట్లు ఖర్చు పెట్టుకుని ఈ రోజు 25,000 మంది ఆంధ్రప్రదేశ్ రాబోతున్నారు. ఇంకా పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి హైదరాబాదు, చెన్నై, బెంగళూరులో ఉన్నటువంటి ఉద్యోగులు ఈ యూత్ అందరూ కాకుండా అంటుంది. అంటే ఈ విధంగా అన్ని రంగాల వారిని అణిచివేయాలని ఏదైతే కుట్ర చేశాడో జగన్మోహన్ రెడ్డి, ఇచ్చిన హామీల్ని నెరవేర్చకుండా పైగా ఇచ్చేసారని చెప్తున్నాడో, పొరపాటున మాకు తెలియక అవగాహన లేక మా జగన్మోహన్ రెడ్డి గారు సిపిఎస్ గురించి అలాగా హామీ ఇచ్చారని చెప్పి సజ్జరామకృష్ణ గారు బయట చెప్పడం, రేపు మేనిఫెస్టో కూడా అంతే అంటాడు, మా అవగాహన లేక ఇచ్చాము హామీలు అని చెప్పేసి అంటాడు. ఇవన్నీ ఆలోచించిన తర్వాత ఏది ఏమైనా జగన్మోహన్ రెడ్డి గారి వల్ల రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంది కాబట్టి బయటికి రావాలనేటువంటి ఉద్దేశం ఈరోజు వారిలో కలిగింది. కాబట్టి మీరు అన్నట్టుగా పోస్టల్ బ్యాలెట్ సంఖ్య ఎక్కువ పెరుగుతుంది. పోస్టల్ బ్యాలెట్ అనే కదండి, రాష్ట్రంలో రేపు ఓటింగ్ శాతం కూడా పెరగబోతుంది.
ఓటింగ్ శాతం ఎప్పుడైతే పెరుగుతుందో దాని అర్థం ఏంటంటే ప్రభుత్వ వ్యతిరేకత. ఓటింగ్ శాతం పెరిగిందంటే ఖచ్చితంగా ప్రభుత్వానికి వ్యతిరేకత ఉన్నట్టే. ఈసారి భారీ మెజారిటీ ఎక్కువగా అంటే ఓటింగ్ పర్సెంటేజ్ 70 వరకు 50-60 ఉన్న చోట కూడా 80-90 వరకు వెళ్ళే అవకాశాలు ఈరోజు ఉన్నాయి. అంటే ప్రజల్లో అంత తీవ్రమైన వ్యతిరేకత ఉంది. ఖచ్చితంగా మీరు చెప్తున్న ఇవన్నీ కూడా ప్రభుత్వ వ్యతిరేకత ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారిని గద్దెదించడానికి చేసే ప్రయత్నాల్లో భాగమే తప్ప ఇంకోటి కాదు. అంటే చిహ్నాలు తెలిసిపోతాయి అంటే అంతే కదా. ఇప్పుడు చూస్తా రుచి చేయబోతు రుచులు ఎందుకు అన్నట్టుగాను ఇంకా 10 రోజులు కూడా లేదు మనకి ఎలక్షన్స్. ఖచ్చితంగా వీళ్ళందరూ ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగులు ముఖ్యంగా ఉపాధ్యాయులు వీళ్ళందరూ కూడా ఖచ్చితంగా బుద్ధి చెప్పబోతున్నారు ఈ ప్రభుత్వానికి. ఇదండి శ్రీనివాస్ గారితో జరిగిన ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూతో మీ ముందుంటాను. మీ మాస్టర్ దుర్గా ప్రసాద్.